ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యని నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెల 23వ తారీఖు లగాయితూ 29వ తారీఖు శనివారం వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం. ముఖ్యంగా ఈ వారంలో శుక్రబుధ రవులు మిథున రాశి యందు, వృషభమందు గురుడు, మేషరాశి యందు కుజుడు, మీనమందు రాహువు, అలాగే కుంభరాశిలో శనేశ్వరుడు. వారం చివరిలో బుధ శుక్ర గ్రహాల యొక్క మార్పు ఉన్నది. కేతువు కన్యారాశిలో సంచారం చేస్తూ ఉండగా చంద్రుడు ధనస్సు మకర కుంభాల యందు సంచారం చేస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశులకు ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య బాగున్నది. 2వ స్థానమందు గురుడు, తృతీయ స్థానమందు రవిగ్రహము, అలాగే ఈ రాశికి లాభస్థానమందు శనేశ్వరుడు, ఈ 3 గ్రహాల తాలూకు అనుకూలత, అలాగే వారం చివరిలో చంద్రుని యొక్క అనుకూలత వల్ల కొంత మంచి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అయితే ఈ గ్రహస్థితి వల్ల ప్రత్యేకించి మానసికమైనటువంటి ప్రశాంతత కొంత తక్కువగా ఉంటుంది. మానసికమైనటువంటి భయం ఎక్కువగా ఉంటుంది. అనగా ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు ఇది పూర్తి అవుతుందా అవదా, లేదా ఉద్యోగంలో ఈ రకమైనటువంటి సంకట స్థితి వచ్చింది దాటగలుగుతామా లేదా మరి ఏ ఇతరత్ర సంఘటనల గురించి అయినా ఇతరత్ర విషయాలపైనైనా కొంత భయపడుతూ ఉంటారు. అది సాధారణంగా ఈ గ్రహస్థితి వల్ల జరిగేటువంటి విషయం. అయితే ఆర్థిక పరిస్థితులను పరిశీలన చేసినప్పుడు మేషరాశి వారికి ఈ వారంలో ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అనగా సకాలంలో మీరు తలపెట్టినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి ధనం అది సకాలంలో మీ చేతికి అందడం, అలాగే తృతీయ స్థానంలో రవి ఉండడం వల్ల కొన్ని సందర్భాలలో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా అవి మీకు అనుకూలంగా ఫలితాలను ఇస్తూ ఉండడం. ఇక గురుబలం పూర్తిగా ఉన్న కారణం చేత ఇది పూర్తిగా ఆర్థిక సంబంధమైనటువంటి రుణాలను తగ్గించి వేయడము లేదా ఆర్థిక ఇబ్బందులను తగ్గించి వేయడం లాంటి అంశాలన్నీ కూడా ఈ వారంలో మేషరాశి వారికి చూడవచ్చును. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలను చూసినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. వారి యొక్క ఆరోగ్యం బాగుంటుంది. వారు మీకు అనుకూలిస్తారు, మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఆలోచించగలుగుతారు. అలాగే సంతాన పురోగతి బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం బాగానే ఉంది. ఉద్యోగపరమైనటువంటి విషయాలను పరిశీలన చేసినప్పుడు ఉద్యోగంలో మాత్రం కించిత్ ఒడిదుడుకులు రావడానికి అవకాశం ఉంటుంది. అయినప్పటికీ భయపడాల్సినటువంటి పని ఏమీ లేదు. జన్మ కుజుడు వ్యయరాహు యొక్క స్థితిగతుల వల్ల కొన్ని అనాలోచితమైనటువంటి నిర్ణయాలు, స్వయంకృతాపరాధాలు చేయడం ద్వారా మాత్రమే ఈ రాశివారు ఇబ్బంది పడతారు తప్పితే జాతకరీత్యా ఏ విధమైనటువంటి సమస్య లేదు. మీరు తీసుకునేటువంటి అనాలోచిత నిర్ణయాలు, కోపంలో తీసుకునే నిర్ణయాలు, లేదా ఒకరి మీద ఉండేటువంటి కోపంతో తీసుకునే నిర్ణయాలు, వాటి వల్లే మీరు ఇబ్బంది పడతారు తప్పితే స్వయంకృతంగా ఇబ్బంది పడతారు తప్పితే మరి ఏ ఇతరత్ర కూడా ఇబ్బందులు కనబడడం లేదు. అలాగే ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి. స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి వారికి ఈ గ్రహస్థితి పూర్తిగా సహకరిస్తుంది. మేషరాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృషభ రాశి.